కొంతమంది బంద్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో మాకైతే తెలియదు. గతంలో అనేక సందర్భాల్లో లీకులు జరిగినప్పుడు ఎవరు బందులు చేయాల. కేవలము ఇక్కడ సమస్య ఏమవుతుందంటే వ్యవస్థల మీద వ్యతిరేకతే కాదు, ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగత విషం జమ్ముతున్నారు. అది ఏమాత్రం సమంజసం కాదు. ఎవరైనా ప్రశ్నించవచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. యూ కెన్ క్వశ్చన్ ఎనీబడి. యూ కెన్ క్వశ్చన్ ప్రైమ్ మినిస్టర్, యూ కెన్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆర్ ఎనీబడి యూ కెన్ క్వశ్చన్. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది అది ప్రధానమైన అంశం, ప్రజాస్వామ్యానికి ప్రధానమైన అంశం. కానీ ప్రశ్నించే పేరుతోటి కొన్ని విదేశీ శక్తులు, కొంతమంది తుకుడే గ్యాంగు దేశ అభివృద్ధిని జరుగుతూ ఉంటే ఓర్చుకోలేని వాళ్ళ యొక్క చర్యల్ని ఈ కేంద్ర ప్రభుత్వము లేదా భారతదేశం ఆమోదించడానికి సిద్ధంగా లేదు. ఈరోజు ఒక మంచి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యలో ఇంకా పెద్ద ఎత్తున సంస్కరణలు వస్తాయి, నీటి విషయంలో ఇంకా సంస్కరణలు వస్తాయి. ఈరోజు మనం చూసాము అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కొంతమంది ఈ మెడికల్ మాఫియా, ప్రైవేట్ కాలేజీలు కోట్ల రూపాయలు దండే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది. నీటి వల్ల అవినీతికి పాల్పడే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీలు మనం చూస్తున్నాం 2 కోట్లు 3 కోట్లు MBBS సీట్లు. ఆ స్థితి నుంచి ఈరోజు మనం ఒక మంచి వాతావరణానికి నీటి పేరుతోటి అనేక మంది పేద విద్యార్థులు ఈరోజు 11 లక్షల మంది నీటికి అర్హత సాధించారంటే ఎంతమంది పేద విద్యాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ సంతోషాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది.